హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా అన్న కొడుకు పెళ్ళి కదా. ఆ పెళ్ళిలో పుట్టింటి వాళ్ళు వడిబియ్యం తీసుకొస్తారు. అంటే తల్లి పుట్టింటి వాళ్ళు వడిబియ్యం తీసుకొస్తారనమాట. అందుకే మా వదిన వాళ్ళ పిన్ని ఇంకా వాళ్ళ వదిన వాళ్ళకి బట్టలు పెడుతున్నారనమాట. అలాగే పెళ్ళికొడుకు కూడా ఇంతకుముందే పెళ్ళికొడుకుని చేశారు. ఇప్పుడు వీళ్ళకి వడిబియ్యం పోస్తున్నారనమాట బట్టలు పెట్టి. ఇక పెళ్ళికొడుకు కూడా బట్టలు పెట్టారు కదా, బట్టలు మార్చుకుని వచ్చాడు. తను బొట్టు పెడుతున్నది మా వదిన వాళ్ళ వదిన అనమాట. అలాగే ఆ పక్కన ఉన్నది వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్. అదే మా వదిన వాళ్ళ పిన్ని బాబాయిలు అనమాట. మామూలుగా అయితే పుట్టింటి వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదంటే 3 సంవత్సరాలకు ఒకసారి అలా వడిబియ్యం పోస్తారు, బట్టలు పెడతారు. కాకపోతే ఇలా పెళ్ళిళ్ళు అయినప్పుడైతే సంవత్సరాలని ఏం చూసుకోరు. ఎప్పుడు పెళ్ళి అయితే అప్పుడు తప్పకుండా తీసుకెళ్ళాలన్నమాట పుట్టింటి వాళ్ళు. అంటే ఓన్లీ ఇలా పెళ్ళిళ్ళప్పుడే అని కాదు, గృహప్రవేశాలు అయినప్పుడు కూడా పుట్టింటి వాళ్ళు వడిబియ్యం తీసుకొస్తారనమాట. అయితే ఇలా పెళ్ళి అయినప్పుడు పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు తల్లిదండ్రులకు కూడా కొందరు వేరే దగ్గర చుట్టాలు బట్టలు తెస్తుంటారనమాట. ఇక పెళ్ళిళ్ళలో ఇలా ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంటే అసలు టైమే తెలియదు. కొన్ని అయితే ఫార్మాలిటీస్ మర్చిపోతుంటాం ఆ హడావిడిలో. అంటే పక్క వాళ్ళు కూడా కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. దానిలో కూడా కొన్ని ఫార్మాలిటీస్ మర్చిపోతుంటాం అనమాట. ఒకరు ఒకటి చేయాలంటారు, ఇంకొకరు అలా కాదు ఇలా చేయాలని చెప్పి ఈ విధంగా వాళ్ళ డిస్కషన్తో మనం ఉన్నది మర్చిపోతుంటాము. అందుకే ఎవరిని మీద డిపెండ్ అవ్వకుండా ముందే అన్నీ కనుక్కొని మనం అన్నీ క్లియర్గా చేసుకోవడం బెటర్ అనమాట. అయితే ఇక వాళ్ళకి బట్టలు పెట్టారు కదా, వాళ్ళు బట్టలు మార్చుకుని వచ్చేలోపు ఇలా వడిబియ్యం పోయడానికి బియ్యం 5 మంది కానీ 9 మంది 11 మంది ఇలా ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమంది కలుపుతారనమాట. 11, 9, 5 అని వాళ్ళు వచ్చేలోపు ఇలా బియ్యం పసుపు అన్నీ కలిపి రెడీగా ఉంచుకుంటారనమాట. ఇక మేము ఈ ప్రోగ్రామ్ అవుతుంటేనే మధ్యలోనే వచ్చేసినాము. ఎందుకంటే మాకు మళ్ళీ ఇక్కడికి రావాలంటే 3 hours పైన జర్నీ అవుతుంది. అప్పటికే 5:36 అయ్యింది. ఇంకా మాకు చీకట్లో రావాలంటే భయం వేస్తుంది కదా, లైటింగ్ ఫోకస్కి. నైట్ జర్నీ అంటే భయం అనమాట సాధారణంగా ఎవరికైనా. అందుకే మేము ఇంకా మా వదిన వాళ్ళు బట్టలు మార్చుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా మిగతా వాళ్ళు వడిబియ్యం పోసే కార్యక్రమం కంప్లీట్ చేశారు. ఇదండి ఈరోజు వీడియోలో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.